హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజ్ని. నా ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకొంచెం నచ్చింది అని అనుకుంటే షేర్ చేయండి. ఎందుకంటే మనకు అది యూజ్ అయ్యే కొన్ని మాటలు అయితే ఉన్నాయి కాబట్టి షేర్ అయితే చేయమని అయితే అడుగుతున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు కొంచెం మంచి బూస్టప్ అవుతుంది. సో దానివల్ల నేను మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు రావాలి అనేటటువంటి పాజిటివ్ థింగ్ నాకు ఉంటుంది కాబట్టి సో దానివల్ల సపోర్ట్ చేయమని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో మనం ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. డిసెంబర్ 31 నైట్న గోవాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. 31 నైట్ అనేది కొంతమంది ఫ్రెండ్స్ గోవాకి అయితే వెళ్ళారు. ట్రిప్ అనేసి వెళ్ళారనమాట. నార్మల్గా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో ఒక 3 గర్ల్స్ ఒక 4 మెంబర్స్ బాయ్స్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళిన తర్వాత 31 నైట్ గోవాలో ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికైతే ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళారు. అక్కడైతే ఆల్మోస్ట్ ఫుడ్ అయిపోయింది. ఆ టైంలో మాకు కావాలి అని అయితే వీళ్ళు కొంత వాయిస్ అనేది రేస్ చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు డ్రింక్ చేసి ఉండడం వల్ల ఫుడ్ అయిపోయింది అని చెప్పడం వలన వీళ్ళకి కొంత ఆగ్రహం కలిగి కొంచెం ఎక్కువగా అడగడం జరిగింది అనమాట. వాయిస్ ఎక్కువ రేస్ చేసి మాట్లాడడం జరిగింది. మా కోసం మేము ఎక్స్ట్రా మనీ అనేది పే చేస్తాము, మీరు మా కోసం మీరు ఫుడ్ అయితే చేయాలి అని కొంచెం ఒక ఎలా చెప్తారు, మీరు కంపల్సరీ మాకు చేసి ఇవ్వాలి అనేటటువంటి ఆ సంఘర్షణ కొంత ఈ సంఘటనకి దారి తీసిందని అయితే చెప్పుకోవచ్చు. ఫుడ్ అయిపోయింది అనగానే వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కానీ రిటర్న్ అయిపోయి వచ్చేసి ఉంటే హ్యాపీగానే ఉండేది. వాళ్ళ ఫ్యామిలీస్తో ఇవాళ చక్కగా హ్యాపీగా ఉండేవాడు తను ఒక అబ్బాయి. అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ర్యాష్గా వీళ్ళు మాట్లాడడము అండ్ రెస్టారెంట్లో ఉండేటటువంటి కుకింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ర్యాష్గా బిహేవ్ చేయడము అదే వింతగా ఉంది. అసలు నిజంగా లేదు అని చెప్పి ఇంకొంత పోలీసుల వాళ్ళతోనో లేదంటే రెస్టారెంట్ కి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిచి ఏదన్నా సర్దుబాటు చేసేటటువంటి ఇంకేదన్నా కనుక చేసి ఉండుంటే రెస్టారెంట్ కుకింగ్ చేసే వాళ్ళు ఏదైనా కొంచెం ఇంత ఇంత దిగజారడానికి ఇది అయ్యి ఉండేది కాదు. బహుశా నాకు తెలిసి అటు వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు, ఇటు వీళ్ళు డ్రింక్ చేస్తున్నారు కాబట్టి అదే విధంగా అక్కడ రెస్టారెంట్లో ఎవరైతే ఓనర్ కొడుకు ఉన్నారో ఉన్నారు అనకూడదు. ఎందుకంటే అటువంటి వ్యక్తులకి గౌరవించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు ఉండే తీరును బట్టి మనం మర్యాద అనేది ఇవ్వాలి. సో దానివల్ల అతను ఎవరైతే ఉన్నాడో అతను కూడా డ్రింక్ చేసి ఉండడం వల్ల అది ఆ అబ్బాయి దాకా వెళ్ళింది అనమాట. సో అది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అనేది అక్కడ ఉండే వాళ్ళ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ విధంగా మాకు కుకింగ్ వాళ్ళు చేయడం లేదు అది ఇదని వీళ్ళు కొంచెం ర్యాష్ గా అంటే మాట్లాడుకుంటూ గొడవలాగా చేస్తూ ఉండడం వల్ల అవతల వాళ్ళు కూడా డ్రింక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా ర్యాష్ గా అనేది మాట్లాడడం జరిగింది. సో దానివల్ల పెద్ద పెద్ద స్టిక్స్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఆ స్టిక్స్ ఎత్తుకొని వచ్చేసి అక్కడ ఉండే వాళ్ళందరి మీద దాడి అయితే చేశారు వాళ్ళు. ఎవరైతే ఆ రెస్టారెంట్ కి సంబంధించిన వాళ్ళు, అంటే రెస్టారెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మెయిన్ ఓనర్ కొడుకు కూడా చాలా ర్యాష్ గా బిహేవ్ చేయడం అనేది ఇక్కడ పెద్ద ట్విస్ట్ అన్నమాట. అతనే వచ్చి వాళ్ళని పెద్ద పెద్ద స్టిక్స్ తో తీసి బెంచ్ మీద అనేది ఎక్కి మరీ కొట్టి చంపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. అతన్ని నలుగురు ఉన్నారు, నలుగురిని కొట్టేశారు. అమ్మాయిలను కూడా కొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు నలుగురిలో ఉండేటటువంటి ఒక అబ్బాయి అమ్మాయిలని ఈ విధంగా కొడుతున్నారు అని తెలిసి ఈ అబ్బాయికి సంబంధం లేకుండా ఒక సైడ్ లో ఉన్న అబ్బాయి ఎప్పుడైతే లేడీస్ జోలికి వస్తున్నారని తెలిసిందో ఈ అబ్బాయి వాళ్ళని సేవ్ చేద్దాము అని తనైతే ముందుకు వచ్చాడు. సో ముందుకు రావడం వెంటనే ఆ అబ్బాయి మీద అటాక్ అయితే చేశారనమాట. ముఖ్యంగా ఎవరో కాదు, సైడ్ లో ఉండే వాళ్ళు ఎవరు కాదు, ఓనర్ కొడుకే ఈ విధంగా చేయడం అనేది అక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది. లాస్ట్ లో కూడా
అంటే ఇదంతా ఎలా బయటపడింది ఏంటి అంటే, అక్కడ ఉండేటటువంటి ఆ అమ్మాయిలు ఎవరైతే హైదరాబాద్ నుంచి వాళ్ళతో పాటు, ఈ జెంట్స్‌తో పాటు ఈ లేడీస్ గూడా ఎవరైతే వెళ్లారో, వాళ్ళక్కడ జరిగినటువంటి సిట్యుయేషన్ మాకు ప్రూఫ్స్ అనేవి ఉంటాయి అన్న ముందు ఆలోచనతో వాళ్ళు ఈ ప్రూఫ్స్ అయితే తీయడం జరిగింది. వీడియో అయితే తీస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ ఈ అబ్బాయిని కొట్టి చంపేశారు. కొట్టి చంపేసిన తర్వాత గూడా ఆ అబ్బాయి వెళ్లి ఆ ఓనర్ కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడైతే వెళ్లి బెంచ్ మీద కూర్చొని ఒక మంచి స్టిల్ అయితే ఇస్తున్నాడనమాట. ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని. సో అది గూడా ఆ విజువల్స్ గూడా క్లియర్ కట్‌గా న్యూస్‌లో అయితే చూపిస్తూ ఉన్నారు. సో ప్రత్యేకంగా దీని గురించి ఎందుకు నేను మాట్లాడాలి అని మీ ముందుకొచ్చానంటే, నిజంగా అసలు టూరిజం అంటే ఏంటండి? టూరిజం అంటే ఒక ఏదన్నా మనం లైఫ్‌లో మనం చూడలేనటువంటి ఇంకేమన్నా ఉంటే అటువంటి వాటిని మనం చూడాలని ఎగబడాలి గానీ, అక్కడుండే వాటర్‌ని, అక్కడుండే చల్లదనాన్ని, అక్కడుండేటటువంటి ఫుడ్ మనకింట్లో లేదండి. ఇవన్నీ ప్రత్యేకిచ్చి తల్లిదండ్రితో మేము టూరిజంకి మేమక్కడికెళ్తున్నాం, ఇక్కడికెళ్తున్నాం అనేసి ఒక గ్యాంగ్ లాగా తయారయ్యేసి అక్కడ డ్రింకింగ్ చేసేవాళ్ళు కొంతమంది బిహేవియర్ వేరేగా ఉంటుంది. అలాంటి ఆ గ్యాంగ్ మొత్తం గూడా కలిసి ఒక చోటకెళ్ళినప్పుడు అక్కడ జరిగే సిట్యుయేషన్స్ వేరు వేరుగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు ఇప్పుడు చూసాం గదా! కొట్టి మరీ చంపడం అనేది చాలా దారుణాతి దారుణం అసల. నిజంగా అక్కడ ఉండేటటువంటి రెస్టారెంట్‌కి సంబంధించి సెక్యూరిటీ గాని, లేదా అక్కడ పోలీసులు గాని ఏది అక్కడ ఎవ్వరు గూడా స్పందించలేదు. వీళ్ళు మాత్రమే ఆ బెంచ్ మీద అనేది ఆ అబ్బాయి ఎవరైతే చనిపోయారో ప్రాణంతో కొట్టుకులాడుతున్నాడు. సో, ఆ అబ్బాయిని ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో మిగిలిన ఆ ఫ్రెండ్స్ ఆ బెంచ్ మీద పండబెట్టి వాళ్ళనైతే అక్కడి నుంచి 5 మినిట్స్ పట్టింది రోడ్డుకి చేరుకోవడానికి. ఆ సమయంలోనే తను చనిపోయాడు అనైతే డాక్టర్‌లైతే డిక్లేర్ చేశారు. ఇంకొంచెం ముందుగా గనక తీసుకొచ్చుంటే అబ్బాయి బ్రతికుండేవాడు అనైతే డాక్టర్ అయితే చెప్పడం జరిగింది. సో, ఇవాళ మనం ఆ తల్లిదండ్రి బాధను చూస్తున్నాము. బ్రదర్ ఇచ్చేటటువంటి ఇంటర్వ్యూస్ చూస్తున్నాము. నిజంగా చాలా బాధగా ఉంది. తన బ్రదరు అసలు నిజంగా చాలా బాధపడి మాట్లాడుతున్నాడు. అది నిజంగా నాకు గూడా కొంచెం చాలా బాధగా అనిపిచ్చింది. ఎందుకు ఈ విధంగా టూరిజం అనే పేరుతో ఈ విధంగా రెస్టారెంట్స్ పెట్టేసి జనాల్ని మోసం చేస్తున్నారా? అసలు ఏంటి అనేది ఏం అర్థం కావడం లేదు. ఆహ్, పెట్టాలి మనం డబ్బులు మనం పెట్టాలి. హ్యాపీగా మనం ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఆ ఎంజాయ్‌మెంట్ ఎక్కడి వరకుండాలి? అది మనం చూడలేని ఒక ఒక వింతైన ప్లేసు. యెస్. ఓకే. ఆఫ్‌కోర్స్ మనకది గోవా అంటే మనలాంటోళ్ళకేంటంటే చూడాలి గదా! అది మనకిక్కడ దొరకని ప్లేస్ గదా! అది ఇది అని ఉంటుంది మైండ్‌లో. కానీ అది మనం ఎంతవరకి మనం వెళ్తే మనం అక్కడ సేఫ్‌గా ఉండగలుగుతాము. మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎక్కడ వస్తుందనేది మనం ఎవ్వరిమీ చెప్పలేము. మనకి ముందుంటుందా, ఎనకుంటుందా తెలీదు. అటువంటిది మనం అక్కడికెక్కడికో ఎళ్లి ఆస్కారం తీసుకొని మరీ మనం అక్కడికి వెళ్ళేసి చనిపోవడం అనేది నిజంగా నాకు చాలా బాధాకరంగా బాధగా ఉందసలు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మన చేతులతో మనమే చావుని తెచ్చుకున్నట్టు ఈరోజు ఆ అబ్బాయి తన తన చావుని ఆ అబ్బాయే కోరుకొని మరీ 31st నైట్ అనేది అక్కడికి చేరుకోవడం. అక్కడ జరిగినటువంటి గొడవల్లో తను ప్రాణాలననేది అతి ఘోరంగా విడవటం అనేది నిజంగా చాలా దురదృష్టం వాళ్ళ కుటుంబానికి. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి ఒక స్నేహితులతో ఒక ఒక రూమ్‌లో అందరూ కలిసి ఉన్నారు గదా! అనేసి మేము టూర్‌లకి వెళ్తున్నాము, అక్కడికెళ్తున్నాము, ఇక్కడికెళ్తున్నాము అనేసి నిజంగా తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఈరోజు ఆ అబ్బాయి అసల ప్రపంచంలో గాదు గదా! అసల వాళ్ళ తల్లిదండ్రి నిజంగా వాళ్ళ కలలో గూడా వాళ్ళు అనుకోనుండరు. అంటే ఈరోజు నా కొడుకు అక్కడికెళ్తాడేమో, ఈరోజు నా కొడుకు చావు నేను రేపు తెల్లారి నేను వినాల్సొస్తుందేమో అని పాపం అక్కడుండేటటువంటి తల్లిదండ్రికి, తన అన్నకి తెలియకపోవచ్చు. ఆ విధంగా మన చేతులతో మనం ఎందుకు చేసుకోవాలి అనేదొక్కటి నా పాయింట్. ఇంకొకటొచ్చేసి రెస్టారెంట్స్ గూడా చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడ అక్కడ నాకు తెలిసినంత కాడికి అక్కడే పోయి ఫుడ్ మేము ఆర్డర్ ఇచ్చుకొని తినాలి అనేటటువంటి ఈ మన జనాలు ఎవరైతే ఉన్నారో నిజంగా రెస్టారెంట్‌లకి వెళ్ళాలి, తినాలి కాదని నేనైతే అనను. ఎప్పుడు గూడా అనను. కానీ అక్కడ ఎంత మంచి క్వాలిటీ ఉంటుంది, ఎంత క్వాంటిటీ దొరుకుతుంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏంటి అనే దాని గురించి అసలెవ్వరూ ఆలోచించరు. పలానా అక్కడికి పోతే మంచి ఫుడ్ ఉంటుంది, ఇక్కడికి పోతే మంచి ఫుడ్ ఉంటుంది. అదేదో ఆ టూరిజంకి వెళ్లారు వాళ్ళు.
ఫుడ్ లేదు అన్నారు వాళ్ళు. ఓకే. లేదా అనని ఏదో 2 మాటలు మాట్లాడారా, అంతటితోటి ఆ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేశారా, అక్కడి నుంచి వచ్చేసుండుంటే ఈరోజు ఆ అబ్బాయి ప్రాణాలతో ఉండేవాడు నిజంగా చెప్పాలంటే. ఆ ఫుడ్ లేకనా అక్కడ ఫుడ్ గురించి వాళ్ళు ఇంత గొడవ పడాల్సొచ్చింది చెప్పండి. అమ్మ చేతి వంట నిజంగా ఎంత గొప్పదండి. అమ్మ మనకి అన్నం కలిపి అందులో ఏది వేసి పెట్టినా ఊరగాయో లేదంటే ఇంకో ఏదన్నా పచ్చడో ఇంకేదన్నా వేసి పెట్టి అమ్మ చేత్తో తిన్నా గూడా నిజంగా అది రెస్టారెంట్ గాదు గదా! ఆ పైనుంచి దేవుడొచ్చి దిగి వండి చేసి పెట్టినా మనకంత అద్భుతం అనిపియదు. ఎందుకంటే ఇది ఫ్యాక్ట్. ఇది రియల్ నేను జెప్తున్నాను. ఎందుకంటే మన తల్లి మనకి పెట్టేటటువంటి ఏదైనా సరే అది మనకి నిజంగా అమృతం లాగానే ఉంటుంది. సో, ఇవన్నీ ఇక్కడ వదిలేసుకొని మేము అక్కడికే పోయి మేము ఫుడ్ తినాలి. అంటే యాక్చువల్‌గా అది జరిగిన సంఘటన అక్కడ వాళ్ళు స్టే చేయాలి గాబట్టి, ఆ స్టే చేయాలంటే వాళ్ళు ఫుడ్ తినాలి గాబట్టి, అక్కడ ఫుడ్ గురించయితే టాపికొచ్చింది. దాని గురించయితే ఈ టాపిక్ గురించి నేనిప్పుడు మీతో మాట్లాడాను. ఫుడ్ అనే టాపిక్ గురించి. ఫుడ్ అనేది లేదు అక్కడ తెలిసింది కదా! అంతటితోటి వాళ్ళు సైలెంట్ అయిపోయుంటే ఇంత గొడవ జరుగుంటుందా అనేది ఒక్క పాయింట్ నాది. ఇంకొకటి గూడా రెస్టారెంట్స్ పెట్టినప్పుడు అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీస్ అనేది వాళ్ళు ప్రిఫరెన్స్ చేసుకోవాలి అనేది గూడా నా నా యొక్క ఎందుకంటే ఇప్పుడు డ్రింక్ చేసేవాళ్ళు చాలా మంది చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతూ మనం చూస్తూనే ఉన్నాము. ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అటువంటివన్నీ గూడా వాళ్ళు అంత మంచి మంచి రెస్టారెంట్స్ మంచి మంచి అంటారు గదా! ఆ టేస్ట్ ఎక్కడా లేదు. ఈ టేస్ట్ ఎక్కడా లేదనేసి. సో, అట్లాంటి వాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ పెట్టుకున్న వాళ్ళు ఒక ఒకరు ఇద్దరు పోలీసుల్ని ఒక ఏమంటారు? ఒక సెక్యూరిటీ లాగా ఏదన్నా తీసుకొని చేయొచ్చు గదండీ! వాళ్ళు పర్మిషన్ తీసుకొని. ఇం ఇంకెవరినన్నా ఏదన్నా జరగకుండా ఏదన్నా ఆపొచ్చు కదండీ! అటువంటియి ఏమీ లేకుండా ఈ విధంగా మనుషుల ప్రాణాలు తీసుకుంటూ, వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో మనుషుల్ని లేకుండా చేస్తూ, ఇటువంటి టూరిజం అనేది నిజంగా నాకు చాలా అసలు చెప్పాలంటేనే ఒక అసల మైండే ఒక మాదిరైపోతుంది. టూరిజం పోయి అక్కడ ఈ చూడాలని ఏందండి మనుషులు చనిపోయేది. ఇదే గాదు మనకి జరుగుతూనే ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అంటారు, జూ అంటారు, లేదంటే ఇంకెక్కడన్నా ఉంటాయి గదా! చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే. పలానా, పలానా ఊర్లో అదుందంట, పలానా దగ్గర ఇదుందంట. అది మనం చూడలేదు గదా! అది మనం చూడాలి ఖచ్చితంగా అనేటటువంటి ఈ భావాల్లో ఎక్కువైపోతున్నారు మనలాంటి ఆహ్, నార్మల్ మనలాంటి వాళ్ళు. ఆశలు ఉండొచ్చండి. అది మన ప్రాణాల్ని తీసుకునేంతలా ఉండకూడదు అనేదొక్కటే నా యొక్క ఉద్దేశము. దీనిలో ఎవరు ఎటువంటి తప్పులు ఎత్తి చూపియద్దు. ఎందుకంటే మనందరం గూడా మన ప్రాణాల కోసమే మనం ఏదైనా బతకాలి అంటేనే గదండీ ఏదన్నా సంపాదించుకోగలుగుతున్నాము. ఆ సంపాదించుకోవడానికే వెళ్ళి ఎంజాయ్‌మెంట్ కోసమని అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాణాలు తీసుకోవాల్సినంత పరిస్థితి వచ్చింది కాబట్టి, ఈ టూరిజం అనేటటువంటి మోసాన్ని మీరు కొంచెం మైండ్‌లో పెట్టుకొని అక్కడికి వెళ్ళాలా? వెళ్ళకూడదా? ఫ్యామిలీస్‌తో వెళ్ళాలా? స్నేహితులతో వెళ్ళాలా? అనేది కొంచెం కంపేర్ చేసుకొని, స్నేహితులతో వెళ్తే ఏంటంటే వాళ్ళకెక్కడా లేని ఫ్రీడమ్ ఒస్తుంది. అదే పేరెంట్స్‌తో వెళ్తే బిక్కుమంటూ, భయంగా, జంకుతూ అక్కడికెళ్ళకూడదు, ఇక్కడికెళ్ళకూడదు, అమ్మా, నాన్న చూస్తున్నారు గదా! మనం అక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ తిరగకూడదు అని పెద్దవాళ్ళు గదండీ! ఆల్‌మోస్ట్ అంటారు. పెద్దవాళ్ళు అక్కడికెళ్ళకూడదు నాన్న, ఇక్కడికెళ్ళకూడదు, ఫ్రెండ్స్‌తో ఎళ్ళొద్దు అని ముఖ్యంగా పదే పదే గూడా చెప్తూ ఉంటారు. కానీ పిల్లలు వినరు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు వినరు. వెళ్ళాలంటే ఖచ్చితంగా కంపల్సరీ వెళ్ళే ఉంటారు. వెళ్ళి అక్కడ ఏదో ఒకటి జరిగిన తర్వాత ఈ పేరెంట్స్‌కనేది తెలుస్తుంది. అలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. సో, తల్లిదండ్రులు గూడా కొంచెం కేర్‌గా ఉండండి. జాబ్స్ అనేటటువంటి పేర్లతో బయట దేశాల్లో గానివ్వండి, లేదంటే దగ్గరగానే ఉంటారు. కానీ ఏంటంటే టూర్‌లకెళ్ళే సంగతి అవి ఇవి కొన్ని అయితే చెప్పరు. ఇవి వీళ్ళకి పాపం తెలీదు. తెలియక వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫోన్‌ల కోసం, వాళ్ళ మాటల కోసం, వాళ్ళ వీడియో కాల్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళేమో ఆ విధంగా శవాలయ్యి ఇంటి ముందుకి తెల్లారితే అలా వస్తున్నారు. సో, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కొంచెం ఎవరైతే ఈ జనరేషన్‌లో ఉండేటటువంటి అమ్మాయిలు గానివ్వండి, అబ్బాయిలు గానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది నా నా మెయిన్ ముఖ్యమైన విషయం ఇది. చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు గూడా చాలా కేర్‌ఫుల్‌గా పిల్లల మీద ఉండాలి అనేది నా యొక్క ఆహ్, బాధ నిజంగా చెప్పాలంటే. ఇలా కొట్టి చనిపోవడం అనేది అసలు నిజంగా నేనైతే ఒకే ఒక్క షాట్ ఆ అబ్బాయికి ఇక్కడ తల మీద పడడం, అప్పుడు అక్కడికక్కడే ఆ అబ్బాయి మరణించాడు అనేది
కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అయితే అక్కడి నుంచి రోడ్ దగ్గరికి తీసుకొచ్చే లోపలనే చనిపోయాడు అనేది కొంతమంది చెప్తున్నారు. బ్లీడింగ్ అయితే ఆగిపోయింది. కానీ వెంటనే అక్కడే స్టక్ అయిపోయి చనిపోయాడు అనేది మాత్రం డాక్టర్స్ అయితే డిక్లేర్ చేశారు. సో ఇవన్నీ జరగకుండా మనం కొంచెం పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులకు చెప్పకుండా ఏ టూర్లకి, ఏ టూరిజంలకి అది చూడలేదు, ఇది చూడలేదని మీరు వెళ్ళకండి. తల్లిదండ్రులను చెప్పి తల్లిదండ్రులతో వెళ్ళండి. కొంత సేఫ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్‌తో అంటే మనకు ఎంజాయ్‌మెంట్ ఎక్కువ. ఎవ్వరు లేరు కాబట్టి ఆ నిబంధనలు ఇవి, అవి ఏవి ఉండవు కాబట్టి ఎంజాయ్ ఎక్కువ చేస్తారు. సో దానివల్ల వెళ్ళండి. వెళ్ళొద్దు అని నేను చెప్పను. అది కొంచెం మనకి సేఫా కాదా అనేటటువంటిది ఆలోచన చేసుకొని వెళ్ళాలన్నది నా యొక్క విజ్ఞప్తి. సో ఈ వీడియో గనక మీకు కొంచెం లాగ్‌గా ఉంది అనంటే ఇందువల్లే చెప్పాను. ఈ పిల్లలు ఈ జనరేషన్‌లో ఈ విధంగా ఉన్నారు కాబట్టి కొంచెం లాగ్‌గా ఈ వీడియో అయితే అయింది. సో మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను. మీ తేజస్విని. నమస్తే.